ఇంకొకటి సార్, ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్. ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేసారు సార్. ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్. అది కూడా అదొక అవుట్ సోర్సింగ్ చెప్పారు, దాని మీద ఉండాలి. ఇప్పుడు నా వే ఫార్వర్డ్ ఇప్పుడు నేనేమంటానంటే, ఒకటి ఎవరైతే ఆపరేట్ చేశారో యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్. ఏజెన్సీ ఆపరేట్ చేసిందా, ఆర్డీఓ ఆపరేట్ చేశాడా, ఎంఆర్ఓ ఆపరేట్ చేశారా, యు ఆర్ హ్యావింగ్ క్లారిటీ. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. అది కూడా చేసి అలాంటివి చేసుంటే అలాంటి కేసులు కూడా పీడీ యాక్ట్ కింద తీసుకోండి. జెన్యూన్గా ఉంటాయి, మ్యానిపులేషన్ ఉంటుంది. మ్యానిపులేషన్ ఉంటే యూ టేక్ దాట్, అప్పుడు మొత్తం కంట్రోల్కి వస్తుంది. అంటే మీరు చెప్పింది ఎట్లా చెప్పారంటే సార్, ఎంఆర్ఓ తనకి అతని దగ్గర ఉంచకుండా ఎవరో ఆపరేటర్ పెట్టుకుంటాడు. అరే నేనేమంటానంటే, ఆపరేటర్ కాకుండా ఏజెన్సీ కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఆ కేసులను బట్టి డిసైడ్ చేద్దాం. ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో కావాలని ఇచ్చేసి వాళ్ళు కలిసి మ్యానిపులేషన్ జరుగుంటే మీకు సైబర్ సెక్యూరిటీలో అవన్నీ వస్తాయి. అవి కూడా తీసుకోండి ఎవిడెన్స్ కింద పనిష్మెంట్కి. ఒకవేళ జెన్యూన్గా ఉంటే ఐ డోంట్ మైండ్. ఏదైతే ఇర్రెగ్యులర్గా చేశారో అలాంటివన్నీ ఇవన్నీ లింకింగ్ ఎవిడెన్స్ కింద తీసుకొని యూ గో ఫర్ ఇఫ్ నెసెసరీ కలెక్టర్ అండ్ ఎస్పీ. దీన్ని పర్ఫెక్ట్గా నేనేమంటానంటే, భవిష్యత్తులో కూడా భయం ఉండాలి. ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఎవడు ఎన్క్రోచ్ చేసినా, ఎవడు గ్రాప్ చేసినా, ఎవరు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నా పనిష్మెంట్ ఉంటుంది, భయం ఉండాలి. భయం ఉంటే నోబడి విల్ కమ్. ఇప్పుడు మొత్తం రికార్డులు కూడా మీరు చూస్తే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే, పెద్ద ఇష్యూ ఆ రికార్డ్స్ను కూడా ఇక్కడ పెట్టకుండా ఎక్కడో పెట్టే పరిస్థితికి వచ్చారు. అప్పట్లో ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ పెట్టి ఇవన్నీ కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్లో 1 by 1 యాడ్ అయిపోయినాయి. సో మనకు యాక్షన్స్ కొన్ని జరిగాయి, కొన్ని ఇల్లీగల్గా జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు కలెక్టర్ అండ్ ఎస్పీ కూర్చొని కొన్ని జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో మళ్ళీ లేవు. వన్ ఆఫ్ ది బెస్ట్ రెవెన్యూ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్, బీ క్లియర్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను చూశాను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ రికార్డ్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ రికార్డ్స్. ఎందుకంటే నిజాం ల్యాండ్ అది. నిజాం రికార్డ్స్ ఎప్పుడు సరిగా మెయింటైన్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, ఒకరు వస్తే ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఇచ్చి మరి దానం చేసుకుంటా పోయారు. ఇక్కడ అట్ట కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి దాని మీద కొన్ని సిస్టమ్స్ పెట్టారు. జమాబందీ, విఎం, కేఎంలు, ఇయర్లీ ఒకసారి అకౌంట్ ఫార్ చేయడం, మళ్ళీ మనం శిస్తులు కట్టడం, ఇవన్నీ చేసి ఒక పర్ఫెక్ట్గా సిస్టమ్ వచ్చింది ఇక్కడ. దీంట్లో కొద్దిగా అక్కడక్కడ వేగ్గా ఉండే ల్యాండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొన్నటి వరకు సెటిల్మెంట్ ల్యాండ్స్ నేనున్నప్పుడు కూడా చూశాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్మెంట్ ఉంటే ఎవడో ఒకరు ఉంటాడు, ఒక ఆఫీసర్, సెటిల్మెంట్ ఆఫీసర్, ఎక్కడో కూర్చొని ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు, ఎక్కడుండో వాడుకో. అలాంటి చాలా జరిగితే సెటిల్మెంట్ ఆఫీసర్ తీసేసి జాయింట్ కలెక్టర్లకు ఇచ్చాం. ఆ సెటిల్మెంట్ అథారిటీ తీసేసాం. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం, ఒక ఏవి రెడ్డి ఉండేవాడు నెల్లూరులో. అన్ని క్యాన్సిల్ చేసేసారు. సో మెనీ ఇల్లీగల్ ఆర్డర్స్. ఇప్పుడు మీరు చూస్తే ఆర్డర్స్ చూస్తే ఆ ఏవి రెడ్డి ఆర్డర్స్ ఉంటాయి. మొత్తం రాయించాడు. సత్యవేడు చెట్టు పక్కన ఉండే ల్యాండ్స్ అని రాయి చేశాడు. ఆ సత్యవేడు నుంచి నేరుగా వరదపాలెం ఆ ఏరియా అంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. సెటిల్మెంట్ అని ఇచ్చేసి మొత్తం లాగిచ్చాడు. దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ రెవెన్యూ. ఐ వర్క్డ్ యాజ్ రెవెన్యూ మినిస్టర్ ఫస్ట్ టైం, రెవెన్యూ అండ్ ఫైనాన్స్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదంతా కూడా కాంప్లికేట్ చేశారు. హౌ టు స్ట్రైటన్ వీ హ్యావ్ టు డూ ఇట్, వెరీ సిస్టమేటిక్ వర్క్, బట్ వెరీ ఎలాబరేట్, laborious, sensitive, but inevitable. Keep it in mind. అందుకనే కలెక్టర్స్, ఎస్పీస్, ఆర్డీఓస్, యువర్ డిఎస్పీస్ నలుగురు కలిసి ఎక్కడికక్కడ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి, వెపన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మీకు ఏదైనా అవసరమైతే ఇంకా అడిషనల్ పవర్స్ కావాలంటే ఇస్తాం. బట్ అల్టిమేట్గా పబ్లిక్ అప్రిషియేట్ చేయాలి. ఓకే, క్యారీ ఆన్.